క్యారెట్ హల్వా చేస్తున్నాను. ఎలా తయారు చేయాలో చూపిస్తాను. క్యారెట్ తురుముకోలేదండి, ఈ విధంగా ముక్కలు ముక్కలుగా కోసేసుకుంటున్నా. పెద్ద పెద్ద ముక్కలుగా కోసేసుకొని కుక్కర్లో పెట్టుకుంటున్నా. క్యారెట్ తురుముకుంటే తొందరగా అయిపోద్ది, ఎట్టు కూడా బాగుంటుంది. మెత్తగా శుభ్రంగా కడిగేసుకొని ఆ ఈ కొస కోసేసుకొని క్లీన్ చేసుకొని వేసేసుకొని ఉడకబెట్టుకుంటే మెత్తగా వచ్చేస్తుంది. గ్లాస్ పాలు పోసి ఉడకబెట్టుకున్నాం. ఇప్పుడు పొయ్యి మీద పెట్టి ఉడకబెట్టుకుందాం. విజిల్లు అయిపోయినాయి. 5 విజిల్లు 6 విజిల్లు వస్తే చాలు, మెత్తగా వచ్చేస్తుంది. తీసుకుందాం. చూడండి గడ్డ ఎంత మెత్తగా ఉడికిపోయిందో. ఇప్పుడు మెత్తగా నలిపేసుకుందాం. ఈ విధంగా గడ్డల్లో ఉన్నాయి కదా, అన్నీ బాగా మెత్తగా గంటితోనే ఎనిపేసుకుందాం బాగా. తర్వాత సరిపడినంత చక్కెర తీసుకుందాం. కేజీ క్యారెట్ ఉండేది, కేజీ క్యారెట్కి 2 గ్లాసులు చక్కెర తీసుకుంటున్నాను నేను. ఇది మళ్ళీ పొయ్యి మీద పెట్టుకొని కరిగించుకుందాం. నెయ్యి వేసుకుందాము. జీడిపప్పు ద్రాక్ష వేసుకుందాం. నేతిలో వేపుకుందాము. జీడిపప్పు ద్రాక్ష వేగిపిండి పోసేసుకుంటున్నాం. యాలగలు పొడి చేసి పెట్టుకున్నాను. అంతే అండి, క్యారెట్ హల్వా చాలా సింపుల్గా చాలా సులువుగా అయిపోతుంది. ఈ విధంగా చేసుకొని చూడండి, చాలా మంచిది ఆరోగ్యానికి కూడా. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఇంకా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఒంటికి చలవ కూడా బాగుంటుంది. టేస్ట్ చూద్దాం. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా సూపర్గా ఉందండి.